అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉన్నారు సార్. ఓకే, ఈ 19 మందికి సంబంధించి బలమైన అభ్యర్థులు అంటున్నారు. ఓకే, ఆ 5గురు మొత్తం 24 మంది. అయితే చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడినా కొంతమంది మరీ ఈ మధ్యకాలంలో ప్రస్తావిస్తున్న అంశాలు ఏంటంటే, ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమందిని మీ దగ్గరికి పంపించి వాళ్ళే టిక్కెట్లు ఇస్తున్నారు అన్నది బాగా వైరల్ అవుతున్న అంశం. అలాంటి సందర్భాలు ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అదేమన్నా ఉంటే నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా ప్రజల్లోకి? సార్, ఇప్పుడు ఎలక్షన్ సీజన్ అన్న తర్వాత ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఖచ్చితంగా ఆశావహులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక చోట అవకాశం రాని వాళ్ళు ఇంకో చోట వెళ్ళి ప్రయత్నాలు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అది ఈ రోజు ఎలక్షన్ లో కొత్త ఏం కాదు. కాకపోతే వాళ్ళు ఇక్కడికి పంపించి వాళ్ళ క్యాండిడేట్స్ ని ఇక్కడ పెడతారనే దాంట్లో ఎక్కడా కూడా విశ్వసనీయత లేదు. సో అటువంటి పరిస్థితి ఏమి ఉండదు. మీరు వైఎస్ఆర్సీపీనే చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి తండోపతండాలుగా టీడీపీలోకి జనసేనలోకి నాయకులు వచ్చేస్తా ఉన్నారు. ఎవరైతే అక్కడ బలమైన నాయకులుగా పేరు పొందారో వేమిరెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదంటే కోటమిరెడ్డి గారు లాంటి వాళ్ళు, లేదంటే ఇంకా బలమైన నాయకులు ఎవరైతే అని వైఎస్ఆర్సీపీ ఫీల్ అయిందో మొన్నటి దాకా, వాళ్ళందరూ కూడా ఈ రోజున వచ్చే పరిస్థితి. సో దాన్ని వైఎస్ఆర్సీపీ ఇక్కడికి పంపించి మనం వాళ్ళకి సీట్లు ఇప్పిస్తుందని అనుకోవచ్చా? సో అట్లా అనుకోలేం కదా. సో ఏ పార్టీ ఎలక్షన్ టైంలో ఏ పార్టీ అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుందని భావిస్తూ ఉంటారో, ఏ పార్టీ అయితే వాళ్ళకి అవకాశం కల్పిస్తుందని అనుకుంటారో, ఏ పార్టీలో అయితే మనం కరెక్ట్ గా సేల్ అవ్వగలం అని వాళ్ళు అభ్యర్థులు భావిస్తారో వాళ్ళ పార్టీలోకి వెళ్ళడం అనేది సహజం. ఇకపోతే పార్టీలోకి వచ్చిన వాళ్ళకి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తారా, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇస్తారా అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇట్స్ మిక్స్చర్ ఉంటుంది సార్. ఇట్స్ కాంబినేషన్ ఉండొచ్చు. మన పార్టీ భావజాలం పట్ల, పార్టీ సిద్ధాంతాల పట్ల, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల పట్ల ఎవరైతే ఆకర్షితులై వస్తారో, పార్టీకి నిబద్ధతగా ఉంటారని పవన్ కళ్యాణ్ గారు భావిస్తారో, గతంలో కూడా ఎటువంటి ఇది రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే నేరాల పరమైన బ్యాక్గ్రౌండ్ కానీ, ఎటువంటి భయంకరమైన నేరారోపణలు ఉన్న వాళ్ళని అయితే ఖచ్చితంగా ఈ రెండు పార్టీల నాయకులు అయితే తీసుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవట్లేదు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా అటువంటి వ్యక్తుల్ని సున్నితంగా వాళ్ళు మా పార్టీలోకి వస్తామన్నా కూడా వాళ్ళని సున్నితంగా తిరస్కరిస్తా ఉన్నారు. ఎవరికైతే మంచి కాండక్ట్ ఉంటుందో, ఎవరికైతే మంచి అభిప్రాయం ఉంటుందో ప్రజల పట్ల, ప్రజల్లో వాళ్ళకి ఎవరికైతే మంచి అభిప్రాయం ఉంటుందో వాళ్ళనే ఇరు పార్టీల్లోకి తీసుకుంటున్న పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఊడిగం చేశారో ఇన్ని సంవత్సరాలు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే తానా అంటే తందానా అంటూ వంతపాడారో, జగన్మోహన్ రెడ్డి గారి అధికార దాహానికి లేకపోతే ఆయన కులహంకారానికి ఎవరైతే అక్కడ రూల్ చాచారో వాళ్ళనైతే రెండు పార్టీల నాయకులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము అటువంటి వాళ్ళని తీసుకోము, ఎవరిని పడితే వాళ్ళని. ఇప్పుడు గెలిచే పార్టీలోకి చాలా మంది వస్తానికి ప్రయత్నం చేస్తారు. ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. కూటమి అందరూ కూడా సమన్వయం చేసుకుని చాలా బలంగా మేము ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ప్రజల్లో కూడా చాలా బలమైన వేవ్ ఒకటి క్రియేట్ అయిందండి. అంటే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచే పరిస్థితులు ఉంటాయి. వీళ్ళే ఈ కూటమి అయితేనే ఈ రోజున రాష్ట్రం గాడిలోని పెట్టడానికి సరిగ్గా పనిచేస్తారు, ఎటువంటి స్వలాభం చూసుకోకుండా అని వీళ్ళ ప్రజలు కూడా ఈ రోజున భావిస్తా ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్ గా పక్క పార్టీ నుంచి నాయకులు మా పార్టీల్లోకి రావడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. కాకపోతే ఒక పార్టీలోంచి ఇంకో పార్టీకి మేమే ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఎక్కడికి మేమే పెట్టుకుని, మేమే పంపించుకుని, మేమే క్యాండిడేట్లు ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. అంటే ఎక్కువగా కందుల దుర్గేష్ లాంటి వారు మొదటి నుంచి పార్టీ నుంచి ఉన్న వాళ్ళు ఒకరిద్దరు పేర్లే వినిపిస్తున్నాయి. మరి మిగతా వాళ్ళందరూ ఉన్నారా అసలు అభ్యర్థులు? ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది సార్. మిగతా 19 స్థానాలు ఏమనేది మీకులాగా నేను కూడా ఎదురు చూస్తా ఉన్నా. మేమందరం కూడా ఒకటే విషయానికి కట్టుబడి ఉంటాం. మా అధినేత ఏం చెప్తే దానికి ఒక సుశిక్షితులైన కార్యకర్తలుగా, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా అధినేత మనం ఈ సీట్లలో పోటీ చేస్తున్నామంటే వి విల్ స్టిక్ టు దట్. ఈ స్థానాల్లో మనం బలంగా ఫైట్ చేస్తున్నామంటే వి విల్ స్టిక్ టు దట్. అంతేగాని మాకంటూ ఒక ఏదో అభిప్రాయం ఉంటుందనో, లేకపోతే మాకు అభిప్రాయాలు ఉంటాయి. సో ఎవరైతే కాదు కిరణ్, ఎవరైతే కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా టికెట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంతేనా గెలిచి వాళ్ళకి? సార్ ఖచ్చితంగా సార్. ఇప్పుడు కష్టపడిన ప్రతి ఒక్కరికి సీట్లు ఇవ్వాలని అధినేతకు కూడా ఉంటుంది. కాకపోతే ఒత్తులో ఉన్నాం కాబట్టి రెండు పార్టీలతో కోఆర్డినేట్ చేసుకుని కొన్ని అక్కడ ఇవ్వలేని పరిస్థితులు ఉంటాయి. ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గేష్ గారి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు కూడా దుర్గేష్ గారు అక్కడ పోటీ చేయాలని ఉంటుంది ఆయనకి. మా అందరికీ కూడా దుర్గేష్ గారు అక్కడ పోటీ చేయాలని ఉంటుంది. కాకపోతే పొత్తు ఈక్వేషన్ లో అది వాళ్ళకి సిట్టింగ్ సీట్ కాబట్టి టీడీపీ మిత్రులకి. సో దుర్గేష్ గారు మాకు బలమైన నాయకుడు, మా పార్టీలో బలంగా ఎప్పటి నుంచో పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తి, చాలా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఆయనతో పాటు అసెంబ్లీకి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటది కదా. సో అటువంటి పరిస్థితుల్లో ఆయన్ని ఎక్కడో చోట అకామిడేట్ చేయాలని పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. సో అది ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ఇప్పుడు ఆయన వెనకాల కూడా కార్యకర్తలు, నాయకులు ఎప్పటి నుంచి పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆయన మీద ప్రెషర్ పెడతారు.
వాళ్ళతో కూడా ఆయన చర్చించి నిర్ణయం తీసుకుని ఒకటి మా అధిష్టానానికి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఓకే. సో కార్యకర్త ఆలోచన, నాయకుల ఆలోచన, ఇటు ఇన్ఛార్జీల ఆలోచన ఇవన్నీ కూడా పార్టీ పరిగణలోకి తీసుకుని ఆన్ టాప్ ఆఫ్ దట్ పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటా ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి కట్టుబడే